ప్రస్తుత పర్యావరణ పరిస్థితులు చూస్తే ఈ ప్రతిపాదిత మైనింగ్ స్థలము మరియు చుట్టుపక్కల గ్రామాలలో గాలి నాణ్యత, శబ్ద తీవ్రత, నీటి నాణ్యత మరియు నేల లేక మట్టి నాణ్యతలను పరీక్షించడం జరిగింది. ఈ పరీక్షలలో వచ్చిన ఫలితాలు అన్నీ కూడా సిపిసిబి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వారు నిర్దేశించిన ప్రమాణాలను అనుగుణంగా ఉన్నాయి. ఈ ప్రతిపాదిత లీజు ప్రాంతానికి 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో పర్యావరణ సున్నిత ప్రాంతాలు కానీ, పెద్ద పరిశ్రమలు కానీ, జాతీయ పార్కులు కానీ, జీవ వైవిధ్య ప్రదేశాలు లేనట్టుగా గుర్తించడం జరిగింది. బేస్ లైన్ డేటా అనేది ఈ ఈఏ రిపోర్ట్లో పొందుపరిచినాము. ఆ బేస్ లైన్ డేటా అనేది 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రతి గ్రామంలో కనుగొనబడిన ప్రతి గ్రామంలో గాలి నాణ్యత, నీటి నాణ్యత, శబ్ద తీవ్రత మరియు అన్ని పరీక్షలను పరీక్షించడం జరిగింది. ఈ మైనింగ్కు నీటి అవసరాల కొరకు ముఖ్యంగా ఉద్యోగులకు తాగునీటి కోసము మరియు దుమ్ము ధూళి దానిని కంట్రోల్ చేసేదానికి, అంటే సపరేషన్ చేసేదానికి మరియు మొక్కలు పెంచడానికి 3 KLD నీరు అవసరం అవుతుంది. ఈ 3 KLD వాటరు అనేది గ్రౌండ్ వాటర్ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత విద్యుత్ అవసరాలు, మైనింగ్ కార్యకలాపాలకు డీజిల్ ద్వారా అవసరాలు తీర్చబడతాయి. ఆఫీస్కు మాత్రము ఈ యొక్క సాధారణ విద్యుత్ సరఫరా నుండి తీసుకుంటాము. అంటే మైనింగ్కు డీజిల్ ద్వారా అవసరాలు తీర్చబడతాయి, ఆఫీస్కు వాటికి మాత్రం మామూలుగా ఏపీ ట్రాన్స్కో దగ్గర, జెన్కో దగ్గర నుంచి, ట్రాన్స్కో దగ్గర నుంచి తీసుకోబడతాయి. తర్వాత ఉద్యోగ సదుపాయాలు మరియు భద్రత. ఇందులో పనిచేస్తున్న కార్మికులకు ముందుగా మైనింగ్ పద్ధతులపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగును మరియు భద్రతా ప్రమాణాలు మరియు వాటి నాణ్యత వాటి గురించి వివరించడం జరుగును. ఇందులో పనిచేస్తున్న కార్మికులకు PPE కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. కార్మికులు అందరూ పనిచేసే సమయంలో వీటిని ధరించి భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకొనబడును. ప్రాథమిక చికిత్స కొరకు కావలసిన ఫస్ట్ ఎయిడ్ కిట్స్ వారి పరిధిలో ఏర్పాటు చేయడం జరుగును. మరియు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న నివారణ చర్యలు, క్వారీ బఫర్ జోన్లో ఉన్న చెట్లకు ఎటువంటి అంతరాయం కలిగించము. తర్వాత 0.075 హెక్టార్ స్థలంలో క్వారీకి పోవు దారి ఇరువైపులా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 300 చెట్లను నాటడం జరుగును. డ్రిల్లింగ్ మరియు రాక్ బ్రేకర్లు ఓపెన్ కాస్ట్ సెమీ యాంత్రిక పద్ధతి ద్వారా పనిచేసుకోవడం ద్వారా పొల్యూషన్ అనేది ఎక్కువ జనరేట్ కాదు. తర్వాత క్వారీ ఆపరేషన్ సమయంలో క్వారీ ఏరియా చుట్టుపక్కల ప్రదేశాలలో మరియు అప్రోచ్ రోడ్లలో ఉన్న ధూళిని నియంత్రించడం కొరకు వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం జరుగుతుంది. మినరల్ రవాణా సమయంలో టార్పర్లతో కప్పి ఉన్న టార్పర్లతో లారీపై కప్పబడి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ధూళి అనేది బయటికి రాకుండా అరికట్టడం జరుగుతుంది. శబ్దాన్ని నియంత్రించడానికి ఈ వాహనాలు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది.